ఫేమస్ ఉంటే కాదు మీరు ఇక్కడ వేసుకోవాలి బాబు ఏంది ఇన్న ఉట్టి పెరిగేది చేయలేపిరాని వచ్చినా మేము కూడా చేయలేపితే ఎట్లుంటది నువ్వు గుజ్జులో గల్లీలో కనబడుతుంది పన్నీరేమో అన్న అంట బరాబర్ అంట మీ మీద అంటారా వాళ్ళకేమో పర్సనల్ ఉంది వాళ్ళు మాట్లాడద్దు ఇప్పుడు నేను కూడా మాట్లాడితే గలీజ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ ఛానల్. ఈరోజు అయితే బొబ్బు అయితే ఒక పెద్ద లొల్లి చేసిండు. ఆ లొల్లికి అయితే ఇమ్రాన్ అన్న వాళ్ళందరూ వచ్చి చాలా సీరియస్ అయ్యిండ్రు. అసలు ఎంత లొల్లి ఎట్లయిందంటే బొబ్బు అయితే జీప్ తీసుకొని ఒక అబ్బాయిని అయితే గుద్దిండంట. గుద్దడంతో ఆపోజిట్ వాళ్ళు అయితే బొబ్బు మీద అయితే చాలా సీరియస్ అయ్యిండ్రు. అప్పుడే బొబ్బుకి ఏం చేయలేదు తెలియక అప్పుడే బొబ్బు అయితే గంగుకి అయితే ఫోన్ చేసిండు. గంగు ఫోన్ చేసింది, గంగ అయితే పోయి ఇమ్రాన్ అన్న చెప్పిండు. ఇమ్రాన్ అన్న వాళ్ళు అయితే అందరు కలిసి వచ్చేసిండ్రు ఇంటికి. వచ్చాక అసలు ఏమైంది ఏం మాట్లాడమా అంటే కూడా అవతల ఆపోజిట్ వాళ్ళు అయితే అవతలేరు. అసలు బొబ్బు అతను అయితే చాలా కొట్లాడుతున్నారు. ఆపోజిట్ టీం వాడైతే నీ ఫేమస్ ఉంటే ఇంటికాడ చూపెట్టుకోరా, రోడ్ మీద కాదు కొడుకు గలీలు ఇంకోసారి కనిపించదంటే అప్పుడే ఇంకొన్న అయితే బొబ్బుని అయితే కొట్టిండు. ఎందుకు వచ్చినారు అని ఇక్కడ అంట అని. ఇమ్రాన్ మేము కూడా చాలా సీరియస్ అయ్యారు వాళ్ళందరూ. ఇంకా ఇమ్రాన్ అయితే రే బాబు ఏం మాట్లాడుతున్నారా, మేము పెట్టి పెరిగింది తినేరా, రే బాబు నీ గల్లిగా నీ కథ కదా ముందు నడువురా అని అంటుండు. అప్పుడు ఇమ్రాన్ బాబు ఇంకోటి అక్కడ పంపిస్తే అప్పుడే ఆపోజిట్ టీం వాడు బొబ్బుని మళ్ళీ ఏమంటే అప్పుడే బొబ్బు అయితే వచ్చి కాళ్ళకి వెళ్ళి వచ్చి మళ్ళీ వాడు అయితే ఇట్లా దొబ్బి కొట్టిండు. అప్పుడే ఆపోజిట్ టీం అయితే బొబ్బు కార్నర్ జీపుని అయితే తన్నిండు. బొబ్బు అయితే బరాబర్ తన్నట బొబ్బు సీదా కాలిపీలు వాడి బండిని అయితే తన్నిండు. ఆపోజిట్ టీం వాడు ఇప్పుడైతే మా బండి ఖరాబ్ చేసిండు కాబట్టి మా బండిని చేయించుకొచ్చేదాకా మీ బండిని పెట్టినంటే ఇమ్రాన్ అప్పుడే మాకేం పని బట్ట లేకుండా నువ్వు రాను ఒకసారి చెప్పేసి మన ఇమ్రాన్ అంటుండు. ఫస్ట్ ఎవరు కొట్టినాను ఇమ్రాన్ బొమ్మని అడిగితే ఫస్ట్ అయితే యువతల బ్రౌన్ కలర్ షర్ట్ అయితే కొట్టిండంట. ఇమ్రాన్ ఇప్పుడు నువ్వు మా అందరి ముందు వాళ్ళు కొడతావంటే వాడు అవతల అయితే కొడతానని చెప్తుండు. బండి పెట్టుర్రి ఈ బండి చేపించుకోండి. ఒక పని చెప్తా ఏం నాకు చాలా కోపం వచ్చి అవతలనే అయితే నువ్వు ఎంతైనా ఉంటే అవతలనే అంటుండు. వాడైతే తాగి మాట్లాడుతున్నాడు. ఇమ్రాన్ నాకైతే చాలా కోపం వస్తుంది అసలు. నీకు సంబంధం లేదు ఈ మ్యాటర్. నువ్వు గుర్తినావా తమ్ముడు అయితే ఇంట్లో ఇమ్రాన్ మీ తమ్ముడు అయితే మీ ఇంట్లో పెట్టుకుంటే అప్పుడే వీడేమో అరే వాడు నా బండి తీసుకుని నా బండి తీసుకుంటే ఇచ్చినప్పుడు ఏం చేసేవారా ఇమ్రాన్ అయితే అంటుండు. తాళం ఇస్తే తాళం నువ్వు కూడా రా ఆ బండి తీసుకొని బండి తాళం అనొద్దు. నువ్వు ఫుల్ తాగుతా వద్దా బండి ఫుల్ తాగి మాట్లాడతా. అవునా ఫస్ట్ ఈ బండి పెట్టు ఈ బండి తాళం సరే నడువు ఫస్ట్. సరే ఆ బండి డ్యామేజ్ అయితే ఎవరు చేస్తారు? ఏ బండికి ఇష్టం ఇమ్రాన్ అయితే చాలా సీరియస్ అయి పబ్బుని అయితే ఒకటి నీకు పోయాను. అప్పుడే ఇంటికి వెళ్ళి పబ్బు వాళ్ళ బాబాయ్ ఇచ్చి పబ్బుని అయితే ఒకటి కొట్టిండు. అప్పుడే
ఇమ్రాన్ అన్న బొబ్బుని అసలు బండి ఎందుకు తీస్తున్నాడు అంటే అన్న నేను ఎప్పుడు ఇట్లా ఎక్కెళ్ళొచ్చినాక నువ్వు కూడా చాలాసార్లు చూసినావు కానీ బాబు అయితే సమాధానం ఇచ్చిండు. బాబు వాళ్ళ బాబాయ్ వచ్చి అప్పుడే బండి ఎవరు నడిపినంటే ఆ బాబాయ్ నేను కాదు బాబాయ్ ఇద్దరం ఉన్నామంటే అసలు బండి ఎవరు నడిపినంటే నేనే నడిపిన బాబు అంటే అప్పుడు నేనే తప్పనే వాళ్ళ బాబాయ్ అంటుండు. అప్పుడే ఇంకొనేమో పప్పు కానీ ఏం తప్పలేదు వీడు తాగినా వాడే తాగిన అప్పుడు వాంతి తప్పని ఇంకొన్న అయితే అన్న తాళపోయినా అన్న తాగి వేయండు. తాళమైన అడనికి పోతప్పుడు వాడైతే ఎవరెవరికో ఫోన్ చేస్తారు. సరే ఫోన్ చేస్తున్నావా చేయి ఎంతమంది చేసి వచ్చాయని అన్న అయితే అంటుండు. ఫేమస్ ఉంటే కాదు మీ ఇంటికాడ